అద్దరిపోయే స్పైసీ మటన్ ఫ్రై రెసిపీ మీకోసం నేను చూపిస్తాను. చూసి మీరు కూడా సింపుల్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను, 1.5 రెడ్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతకంటే ఏం అవసరం లేదు. సో మటన్ని క్లీన్గా వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి మటన్ మునిగే వరకు వాటర్ పోసి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి సిమ్మర్లో లేదా మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మటన్ ఉడికే గ్యాప్లో మనం ఆనియన్స్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 టొమాటో కూడా వేసుకున్నాను నేను. అది మీ ఇష్టం, వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. వీటన్నిటిని కట్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1/2 టొమాటో కూడా వేసి మగ్గనిచ్చి ఇప్పుడు ఉడికిపోయిన మటన్ని కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు మరియు కారం యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ దీన్ని కుక్ చేయండి. ఇది కుక్ అయిన తర్వాత దింపేసే ముందు కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని నేనైతే నెయ్యిలో వేపిన జీడిపప్పు కూడా వేసుకున్నాను. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అంతేనండి. ఇంత సింపుల్ ప్రాసెస్తో ఎంత టేస్టీ మటన్ ఫ్రై చేయొచ్చో చేసుకున్నాక మీకే అర్థమవుతుంది. ట్రై ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్ మీ నో హౌ ద రెసిపీ వాస్. మేమైతే మా మటన్ ఫ్రైని ప్లెయిన్ పులావ్లో తిన్నాం, అద్దరిపోయింది.